సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖద్వారమైనటువంటి ఇచ్చాపురం, స్వేచ్ఛావతి అమ్మవారి తాలూకా దివ్యమైన ఆశీస్సులతో మెలిగిన ఇచ్చాపురం, తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి కంచుకోటలాగా ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో మన అందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు, ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైతే నేనున్నానని యువకులకు అందరికీ కూడా ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి ముందుకు నడుస్తూ ఆ అందరి గలం నా యువగలంగా మార్చుకొని ముందుకు నడిచినటువంటి మన అందరి సోదర సమానులైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కోసం అవతరిస్తున్నటువంటి నాయకుడు మరి లోకేష్ అన్న గారు ఈ రోజు ఈ నియోజకవర్గం రావడం, ఇచ్చాపురం నియోజకవర్గ తరపున, శ్రీకాకుళం జిల్లా తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆయన రాక కోసం ఇచ్చాపురం నలుమూలల నుంచి కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, సోదర సోదరీమణులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టినా సరే ఊర్లన్నీ కూడా ఒక పసుపు పండగలాగా, పసుపు జాతరలాగా మారి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ భుజ స్కంధాల మీద వేసుకొని ఏ రకంగా చేస్తారో ఈ రోజు కూడా అదే రకంగా మీరందరూ కూడా కదలి వచ్చినందుకు మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? మన లోకేష్ అన్న గారు రాష్ట్రం మొత్తం మీద యువగలం పాదయాత్ర చేశారు. యువగలం మొత్తం మీద చేసినప్పుడు మధ్యలో చిన్న అవాంతరం జరిగింది. మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్టు చేయడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా లోకేష్ అన్న గారు తన భుజాల మీద వేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి బయటకు తీసుకొని రావడానికి, మరొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ముందుకు నడిపించడానికి ఒక 2 నెలలు ఆ రోజు బ్రేక్ తీసుకోవడం వల్ల ఇచ్చాపురంలో ముగించాల్సినటువంటి పాదయాత్ర ఇక్కడి వరకు రాలేకుండా పోయాం. మనమందరం బాధపడ్డాం. ఇంత చక్కగా జరుగుతున్నటువంటి పాదయాత్ర ఒక్క అడుగు మా లోకేష్ అన్న ఎక్కడికి వస్తే దద్దరిల్లే విధంగా మా తాలూకా ఉత్తరాంధ్రలో కూడా మేము చూపిస్తామని ఎంతో ఆశతో ఆ రోజు ఎదురు చూశాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాలేకపోయాం. కానీ ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా వస్తాను, ప్రతి నియోజకవర్గం కూడా వస్తాను, మన కార్యకర్తలతో కలుస్తాను, కార్యకర్తలకి నేనున్నాననే భరోసా ఇస్తానని ఆ రోజు మేము ఈ నాయకులుగా ఎవరు వెళ్ళి కలిసినా సరే లోకేష్ అన్న మాట ఇవ్వడం జరిగింది. మాట మీద నిలబడేటటువంటి నాయకుడు మన లోకేష్ అన్న గారు. అందుకనే ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్నా సరే ఆ రోజు తిరగలేకపోయాను కాబట్టి మళ్ళీ ఈ ప్రాంతాలన్నీ కూడా, నియోజకవర్గాలన్నీ కూడా తిరగాలనే ఆలోచనతో ఈ రోజు శంఖారావం పూనుకొని మన అందరి ముందుకు వస్తున్నాడు మన లోకేష్ అన్న. మన అందరికీ కూడా మహాభారతం తెలుసు. ఆ రోజు శ్రీకృష్ణుడు శంఖారావం పూనుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం నిలబెట్టడానికి ఆ రోజు శ్రీకృష్ణుడు శంఖారావం పూనుకుంటే ఈ రాక్షస పరిపాలనకి, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన అంతం చేయడానికి మరొక శ్రీకృష్ణుడిలాగా లోకేష్ అన్న ఈ రోజు శంఖారావం పూనుకొని ముందుకు వస్తున్నాడు. పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు. నాతో పాటు కదలి రండి, నాతో పాటు మీరు నడవండి, ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండని శంఖారావం పూనుకుంటూ ముందుకు వస్తున్నాడు. ఈ శంఖారావం మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆడపడుచుల కోసం, మన రైతుల కోసం, మన యువకుల కోసం, మన ఇచ్చాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం. మీ అందరికీ కూడా తెలుసు, ఏ ఒక్కరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు. ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గాని ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. అందుకనే మీరు చూశారు, నిన్ననే ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారని గుండెల్లో పిడుగుపడినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఏం చేయాలో తెలియక వెంటనే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి? సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఆయన ఢిల్లీ వచ్చి పార్లమెంటుకు వస్తే ఒక్క ఎంపీ కూడా ఆశగా మా నాయకుడు వచ్చాడని వెనక్కి తిరిగే పరిస్థితుల్లో కూడా ఈ రోజు లేరనంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఈ రోజు అర్థమైపోయింది. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిన్నటి వరకు ఎంపీలు చక్కగా ఢిల్లీలో తిరిగారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడన్నారో ఒకరు దుబాయ్ పారిపోయారు, మరొకరేమో ఆంధ్రాకి పారిపోయారు, మరొకరు ఎవరు కాన్స్టిట్యున్సీలకి వెళ్ళిపోయారు. ఈ దుర్మార్గుడి దగ్గర మరి ఉండలేము,
మన తాలూకా పరువు మనం తీసుకోలేమని ఎంపీలే ఈ రోజు దూరం అయ్యే పరిస్థితికి వచ్చారు, ఎమ్మెల్యేలు దూరం అయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంతో నమ్మకంతో నిలబెట్టినటువంటి ప్రజా ప్రతినిధులే ఆయనకి దూరంగా ఉంటే నమ్మక ద్రోహం చేసినటువంటి ప్రజలు మనమందరం ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలో మీరందరూ కూడా రేపు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చాపురం నియోజకవర్గంలో మాకెక్కడ కూడా సందేహం లేదు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నా, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నట్టు ఉన్నా, ఇచ్చాపురంలో మాత్రం ఎప్పుడు కూడా ఒకే తీరు, తెలుగుదేశం పార్టీ తీరు. ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మన ఇచ్చాపురం నియోజకవర్గం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజం. యుగ పురుషుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో గాని ఇచ్చాపురం నియోజకవర్గానికి రాసినటువంటి పసుపు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నాయకులు వచ్చినా సరే ఆ పసుపుని చెరపలేకపోయారు. ఈసారి కూడా అదే రకంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇచ్చాపురం నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి అవకాశం మనకి అశోక్ అన్న ద్వారా దక్కింది. 2 పర్యాయాలు గెలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఏ రకంగా పోరాడుతున్నాడో కల్లారా మనం అందరం కూడా చూస్తున్నాం. అదే రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో మళ్లీ ఒక చక్కనైనటువంటి పరిపాలన ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేతులు కలిపి ముందుకొస్తున్నారు. అది కేవలం వాళ్ళ రాజకీయం కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో కాదు, మీ అందరి కోసం, మన ప్రజల కోసం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ ఇద్దరు నాయకులు కూడా చేయలు కలిపి ముందుకొస్తున్నారు. అటువంటి పెద్ద నాయకులే అంత చక్కనైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కార్యకర్తలుగా, సామాన్యులుగా, ప్రజలుగా మనం ఇంకా ఎంత మంచి ఆలోచనతో కలిసికట్టుగా ముందుకు రావాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మన మీదే అత్యధికమైనటువంటి బాధ్యత ఉంది. కార్యకర్తలుగా ఇటు తెలుగుదేశం గాని జనసేన పార్టీ గాని మనమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు గాని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల వరకు కూడా మనం తీసుకొని వెళ్లి మళ్ళీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలి. ఎందుకనంటే భయపెట్టాలని చూస్తున్నారు. ఆఖరి అస్త్రం కింద జగన్మోహన్ రెడ్డికి ధైర్యంగా వెళ్లి ప్రజల దగ్గర ఓట్లు అడిగేటటువంటి దమ్ము ధైర్యం లేదు. అందుకనే ఎవరెవరినో పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయపెట్టి మరీ ఓట్లేయాలని అడుగుతున్నాడు. అందుకనే ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభ సాక్షిగా అడుగుతున్నాను. పెద్ద పెద్ద తుఫానులు వచ్చాయి, మనకి ఎవరమైనా భయపడ్డామా అని మీ అందరికీ కూడా అడుగుతున్నాను. తిత్లీ తుఫాను వచ్చింది, నీలం తుఫాను వచ్చింది, ఫైలిన్ తుఫాను వచ్చింది, ఎన్నెన్నో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి. కానీ ఇచ్చాపురం నియోజకవర్గ గుండెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరకుండా ఉందనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి విధించినటువంటి విపత్తులకే భయపడకుండా ముందుకు నడిచినటువంటి వాళ్ళం మనం గెలిపించి కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మనల్ని భయపెడతాడంటే మనం భయపడతామా అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా ముందుకు రావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలదే గెలుపు ఉండాలి కానీ ఏ నాయకుడిది కూడా ఉండకూడదు. అందుకనే రాబోతున్నటువంటి కాలంలో ఇచ్చాపురం నియోజకవర్గం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎంతవరకు కూడా అభివృద్ధి జరిగిందనంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. 2014 నుంచి 19 వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా సరే కోట్లాది రూపాయల నిధులు మన ప్రభుత్వంలో ఆ రోజు ఖర్చు పెట్టి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అందించాం. ఎన్నో జియోలు తీసుకొని వచ్చి ఆ పనులన్నీ కూడా ప్రారంభించాం. ఆ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆ రోజు ఉద్దానం గురించి మాట్లాడితే డయాలిసిస్ సెంటర్లు కూడా అన్ని ఏర్పాటు చేశాం. పెన్షన్లు అందరికీ ఇప్పించే విధంగా చేశాం. ఇల్లు పట్టాలు ఇప్పించాం. చంద్రన్న బీమా చేశాం. పసుపు పెళ్లి కానుక ఇచ్చాం. అలాగే సంక్రాంతి కానుకలు ఇచ్చాం. ఎన్నో పసుపు కుంకుమ ఇచ్చాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చేశాం. ఇచ్చాపురం నియోజకవర్గ 4 దిక్కులు కూడా చూసుకుంటే ఇటు ఒరిస్సా వెళ్ళడానికి గాని, అటు సముద్ర తీర ప్రాంతాల్లో గాని ఎక్కడికి చూసినా సరే బ్రహ్మాండమైనటువంటి రహదారులు, బ్రిడ్జిలు కూడా మనం ఏర్పాటు చేశాం. ఆ రోజు మనకున్నటువంటి కెనాల్స్ కూడా రైతులకి సాగునీరు కోసం ఏవైతే ఉన్నాయో సుమారు 4 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టేసరికి ఆ రోజు ప్రభుత్వం లేకుండా పోయింది. ఈ పెద్దలందరూ కూడా వచ్చారు. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆ రోజు ఎన్ని రకాలుగా కోతలు కూశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వదు, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని 5 సంవత్సరాల్లో
ఒక్క కెనాల్లో కూడా తట్టడి ఇసుక మోయనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అందుకనే రైతులకి మళ్ళీ న్యాయం జరగాలనంటే, సాగునీరు ఇక్కడ చక్కనటువంటి పరిస్థితుల్లో ఉండాలనంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఖచ్చితంగా చేసి తీరుతాం. లోకేష్ అన్న గారు కూడా ఆ విషయం మీద చక్కగా స్టడీ చేశారు. ఆయన కూడా మనందరికీ కూడా హామీ ఇస్తారు. అలాగే ఏ మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మాకు కావాల్సినటువంటిది ధైర్యంగా మీరందరూ కూడా నిలబడ్డాలి. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేదు, కానీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రలోభాలు పెట్టడానికి, మీ తాలూకా మైండ్ ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి అస్త్రాలు కూడా వాడతారు. అందులో సోషల్ మీడియా అత్యధికంగా వాడతారు. మీ మైండ్ ని డిస్టర్బ్ చేయడానికి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తారు. అలాంటప్పుడు మాత్రం నిబద్ధతగా చైతన్యవంతంగా మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు నిలబడితే ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన దగ్గరికి రావడానికి భయపడతాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇచ్చాపురం నియోజకవర్గం మీద అత్యధికమైనటువంటి నమ్మకం మా అందరికీ కూడా ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ మీరందరూ కూడా ఇప్పించాలన్నది ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధితో మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాం. ఢిల్లీ స్థాయిలో మీరందరూ కూడా చూస్తున్నారు, చాలా చక్కగా పోరాటం చేశాం 5 సంవత్సరాలు. లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆధ్వర్యంలో ముగ్గురు ఎంపీలు ఉంటే ధైర్యంగా ఆ రోజులు అన్ని రకాలుగా కూడా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ అనంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీగా సిక్కోలు తాలూకు గొంతును సైతం మనం పార్లమెంటులో వినిపించడం జరిగింది. అదే స్థాయిలో భవిష్యత్తులో కూడా మొన్ననే మీరందరూ కూడా చూసుంటారు, చెప్పాను, చాలా ఇసుగు పుట్టింది. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ స్పీచ్ మాట్లాడినా సరే 2 నిమిషాలు మాట్లాడితే చాలు, స్పీకర్ కూర్చోవయ్యా, మీకు అన్ని సభ్యులు లేరు కదా, ఎంతసేపు నువ్వు మాట్లాడతావని. మాట్లాడాల్సింది చాలా ఉంది, కానీ సభ్యులు మాత్రం లేరు. ఆ దుర్మార్గుడు ప్రత్యేక హోదా తెస్తాను, ఎంపీల్ని గెలిపించండి అనంటే పొలోమని రాష్ట్రం అంతా కూడా ఎంపీల్ని గెలిపించారు. తీరా చూసిన తర్వాత ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి ఎంపీలని అందరినీ కూడా వినియోగించుకున్నాడు. కానీ ఈసారి మళ్ళీ ఢిల్లీలో మన తెలుగు వారి తాలూకా గలం గట్టిగా వినిపించాలనంటే మళ్ళీ రాష్ట్రంలో మన ఎంపీలని అందరినీ కూడా మనం గెలిపించుకోవాలి. ఆ స్థాయిలో మీరందరూ కూడా ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను కూడా మంచి మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించాలని నా తరపున కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లోకేష్ అన్న గారు మీరు చూస్తున్నారు, ప్రతి రోజు కూడా కష్టపడుతున్నాడు. ఆ స్థాయిలో ఎన్నో అవమానాలు పడ్డాడు ఆయన, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. కుటుంబ పరంగా గాని, వ్యక్తిగతంగా గాని, లేకపోతే రాజకీయ పరంగా గాని ఎన్నో అవాంతరాలు ఆయనకు వచ్చాయి. కానీ ధైర్యంగా నిలబడ్డాడు. నాయకుడు అనేటటువంటి వాడు ఓడిపోతే కింద పడిపోవడం కాదు, కింద పడిన తర్వాత తిరిగి లేచి మళ్ళీ ముందుకు నడిచేవాడే అసలైనటువంటి నాయకుడిగా నిరూపించి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నేను మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించి గెలుస్తానని ఈ రోజు మంగళగిరిలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు భయపడే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే లోకేష్ అన్న గారి తాలూకా నాయకత్వం ఏ రకంగా ఉంటుందో మీరందరూ కూడా గమనించాలి. ఆయన కేవలం మంగళగిరికే కాదు, ఈ రాష్ట్రానికే ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే నాయకుడిగా యువగలం పాదయాత్ర చేశారు. ఎవరూ చేయలేరని అన్నారు. 1 రోజు నడిచాడు, 2 రోజులు నడిచారు, ఆపాలని చూశారు, మైక్ ఇవ్వకుండా చూశారు, స్టేజీలు వేయనివ్వకుండా చూశారు, బళ్ళు కదలకుండా చూశారు. ఖబర్దార్ అని చెబుతూ రాష్ట్రంలో సుమారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలో ఆ వయసులో చేయనటువంటి రికార్డుని సాధించినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్నది కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలందరికీ కూడా ఒక నమ్మకం ఉండాలి. కార్యకర్తల కోసం ఆయన ఎక్కువగా పనిచేస్తున్నాడు. ఈ రోజు 20-30 సంవత్సరాలుగా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న విధంగా వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు జరగట్లేదన్న బాధ ఈ రోజు లోకేష్ అన్న గారికి ఉంది. అందుకనే రెడ్ బుక్ కూడా తయారు చేసుకున్నాడు. అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాటి తీయడానికి ఆ రెడ్ బుక్ లో అన్ని కార్యక్రమాలు కూడా చేర్చుకున్నాడు. అలాగే మన కార్యకర్తలు కూడా ఎవరెవరికి న్యాయం చేయాలో అది కూడా ఆయన గుండెల్లోనే రెడ్ బుక్ పెట్టుకొని రాసుకుంటున్నాడు అన్నది కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మరి లోకేష్ అన్న గారు ఈ జరుగుతున్నటువంటి శంకారం కార్యక్రమం
మన నియోజకవర్గం మన జిల్లా నుంచి ప్రారంభోత్సవం చేయడం అనేది మనమందరం కూడా ఒక అదృష్టంగా భావించి ఈ శంఖారావం యాత్ర కూడా అత్యంత విజయోపేతంగా ముందుకు నడవాలని, రాబోతున్నటువంటి ఎన్నికలకి ఇది ఒక ప్రధాన అస్త్రంగా మారాలని ఆ స్వేచ్ఛావతి అమ్మవారికి ఈ యొక్క వేదిక ద్వారా మొక్కుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం.